హాయ్ గాయస్, నా షో అయితే కంప్లీట్ అయింది. సో సినిమా ఎలా ఉందనేది మనము ఎండింగ్లో డిస్కస్ చేసుకుందాం. నాకు ఎలా అనిపించింది అనేది ఎండింగ్లో చెప్తాను. ఎందుకంటే నేను ఒక తారక్ అన్న అభిమాని కదా. అలా కాకుండా ఒక సినీ అభిమానిగా నాకు ఎలా అనిపించింది అనేది మనం ఒక సినారీ వైజ్ మనం చెప్పుకుందాము. సో నేను మార్నింగ్ 6:30 షోకి వెళ్ళాను అండి. అనుపమ థియేటర్ అని మనకు గాంధీనగర్లో ఉంటుంది, మెజెస్టిక్లో. సో నేను మా అన్న మార్నింగ్ లేచి వెళ్ళిపోయాము. నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఈ థియేటర్లో, ముఖ్యంగా అనుపమ థియేటర్లో అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలగలేదండి. నేను వేరే థియేటర్ వెళ్ళింటే బాగుండు అనిపించింది. బట్ కాకపోతే మనకు బెంగళూరులో కొన్ని థియేటర్లు మాత్రమే వేశారన్నమాట. అంటే ఈ వార్ 2 తెలుగులో ముఖ్యంగా. సో మనకు కూలీ ఉండడం వల్ల కూలీకే మెయిన్ థియేటర్లన్నీ మాకు ఉండే దగ్గరలో సిల్క్ బోర్డ్ ఏరియాలో ఉండేటివన్నీ మొత్తం కూలీకే ఇచ్చేసారు. సో మనం వార్ 2కి వెళ్ళాలంటే కొంచెం లాంగ్ వెళ్ళాలి. సో లాంగ్ అంటే ఇంకా అదే గాంధీనగర్ మెజెస్టిక్లో. సో ఆ అనుపమ థియేటర్ అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసిందండి. నాకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరెస్ట్గా ఉందన్నమాట. ముందైతే కబీర్ ఇంట్రో ఉంటుందండి. సో తర్వాత మనకు విక్రమ్ ఇంట్రో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఖచ్చితంగా ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ హట్ అవుతారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రోలు అయితే ఖచ్చితంగా మంచిగానే ఉండాలి, లేదంటే హట్ అవుతారు, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే. సో అలానే ఫార్మాట్ వాళ్ళు ఫాలో అయ్యారు. సో కబీర్ ఇంట్రో అయితే బాగానే ఉంది. ముఖ్యంగా మనం టీజర్లో ట్రైలర్ చూసాము ఆ షార్ట్స్ అన్న ఆల్రెడీ. సో అదే ఉంటుంది. మోస్ట్లీ మనం గెస్ట్ చేయొచ్చు అనమాట, అంటే ఈ ఇంట్రోనే ఉంటుందని చెప్పేసి. చాలామంది గెస్ట్ కూడా చేసే ఉంటారు ఇప్పటికి. సో అదే ఉంటుంది ఇంట్రో. సో తర్వాత మనకు లూత్రా అయితే చనిపోతాడండి. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ లూత్రా మనకు ఈ స్పై యూనివర్స్లో మెయిన్ క్యారెక్టర్ అనమాట. మాతో లూత్రా అయితే ఎండుకాడ పడింది. సో నేను ఇది చెప్పకూడదు యాక్చువల్గా అంటే, బట్ కాకపోతే ఎందుకు చెప్తానంటే లూత్రా చనిపోయాడు మనకి అంత్యక్రియలు జరిగేటప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, బీజం. ఆ టైంలో నాకు బాగా నచ్చిందండి ఆ బీజం. సో దానికోసమే దాన్ని రివీల్ చేస్తున్నాను. నేను అనుకున్నాను బీజం ఈ మధ్య మనం బాగా అలవాటు పడిపోయినాం. అనిరుద్ధ్ లేకుంటే రవి బసూర్, మనకి కేజీఎఫ్ ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్. సో వీళ్ళు ఇస్తేనే మనకి బీజం నచ్చుతుంది అనమాట ఈ మధ్య. ఇంకా ఆ తర్వాత ఎవరు ఇచ్చినా కూడా అంత పెద్దగా అనిపించదు. సో అందుకోసమే నేను అలానే అనుకున్నాను. కానీ కొన్ని సీన్స్కి అయితే నిజంగా బీజం అయితే చాలా బాగా ఇచ్చారండి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంట్రో ఎప్పుడైతే ఒక సైతాన్ అనే మ్యూజిక్ వస్తుంది, సో దానికి తగ్గట్టు సెటప్ అయితే చేస్తారండి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. అంటే ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్లో చూసుకుంటే మనం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రో అని చెప్పొచ్చు. ఆ టైంలో వచ్చే బీజిఎం, సైతాన్ బీజిఎం అయితే నాకు బాగా నచ్చిందండి పర్సనల్గా. సో ఇది కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. అంటే తారక్ అన్న ఫ్యాన్స్ చూసేటప్పుడు మంచి ఫీల్ అయితే, హై అయితే పొందుతారు అనమాట ఈ సీన్తో. ఆ తర్వాత మనకు కబీర్ అండ్ విక్రమ్ ఎదురుపడే సీన్ అయితే ఉంటుందండి. అది సీక్వెన్స్ కూడా మనకి అప్పుడే ఉంటుందన్నమాట. ఆ కార్ చేజ్ సీక్వెన్స్ కానీ, రైల్ ఎపిసోడ్ కానీ, ఇవన్నీ మనకి ఒకే టైంలోనే ఉంటాయి. మనం టీజర్ ట్రైలర్ చూసినప్పుడే ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా విక్రమ్ ఆ టైంలో ట్రైన్ ఎక్కినప్పుడు, ఆ టైంలో ఆ రన్నింగ్ కానీ, లేదంటే ఆ ఎపిసోడ్ మొత్తం కానీ బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఎండింగ్ ట్రైన్ ఎపిసోడ్లో మనకు జనాలను కాపాడుతుందన్నమాట. ఆ టైంలో నాకు బాగా పర్సనల్గా బాగా హై అనిపించింది. సో ఆ తర్వాత మనకు వాళ్ళిద్దరూ కలుస్తారండి పర్సనల్గా. కలిశాక మనకు ఒక సాంగ్ ఉంటుంది, మనం ఆల్రెడీ గ్లింప్ చూసాం, సలాం అనేలే సాంగ్. సో అది మనకు ఫస్ట్ టైం వినడం వల్ల నాకు సాంగ్ పెద్దగా అనిపించలేదు, కానీ విజువల్గా అయితే బాగా అనిపించిందండి. ఇద్దరు టాప్ డాన్సర్స్ స్క్రీన్ మీద అలా డ్యాన్స్ చేస్తుంటే అలానే చూడాలనిపించింది. బట్ కాకపోతే చాలా తొందరగా అయిపోయింది అనిపించింది నాకైతే సాంగ్ అయితే. నాకు తెలిసి ఒక 2 minutes అంతే ఉంటుంది అనుకుంటా సాంగ్ కూడా సినిమాలో. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తారు సలాం అనేలా సాంగ్, ఫుల్ సాంగ్ కూడా. నేను ఇంకా వినలేదు, బట్ విన్నాక నచ్చిందేమో, కానీ మనకు విజువల్గా అయితే బాగా నచ్చిందండి. సో ఆ తర్వాత మనకి ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ అండి. తారక్ అన్న మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, అంటే ట్విస్ట్లు ఉంటాయి అవి రివీల్ చేద్దని. నేను కూడా రివీల్ అయితే చేయట్లేదు, బట్ కాకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగుంటుందని నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్కి లీడ్ అనమాట అది. ఇక ఇంటర్వెల్ తర్వాత మనకు చైల్డ్హుడ్ సీక్వెన్స్ ఉంటుందండి. అంటే కబీరు అండ్ విక్రమ్ ఎలా కలిశారు, వాళ్ళు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు ఒకరు పాజిటివ్ అండ్ నెగిటివ్ వేలో వెళ్తుంటారు, దానికి కారణం ఏంటి, తర్వాత వాళ్ళు ఎలా కలిసారు అనేది మనకు ఆ సీక్వెన్స్, మనకి చైల్డ్హుడ్ సీక్వెన్స్ ఉంది కదా, అందులో మనకు తెలుస్తుంది. ఆ చైల్డ్హుడ్ సీక్వెన్స్లో ముఖ్యంగా ఎన్టీఆర్ రోల్ ఎవరైతే ప్లే చేస్తారో ఆ అబ్బాయి బాగా చేశాడండి. తను పెద్దయ్యాక విక్రమ్ ఎలా పర్ఫామ్ చేస్తాడో, చిన్నప్పుడు తన చైల్డ్హుడ్ క్యారెక్టర్ కూడా అలానే పర్ఫామ్ చేశాడు. నాకైతే బాగా అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండి అనిపించింది నాకు కూడా ఆ సీక్వెన్స్ అయితే. సో బాగా సెటప్ చేశారండి. ఆ చైల్డ్హుడ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది బాగా సెటప్ చేశారు. తర్వాత వాళ్ళు ఎందుకు డివైడ్ అయినారో అంతా మనకు తెలిసినాక మనకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది, అంటే ఈ స్టోరీ మీద. తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత మనకు ఒక సీక్వెల్ ఉంటుందండి, అదే షిప్లో. సో వీళ్ళు ప్రతిదీ యూజ్ చేశారండి మనకు. ఎందుకంటే ఫ్లైట్ యూజ్ చేశారు, తర్వాత షిప్ యూజ్ చేశారు, తర్వాత మనకు కార్ చేజింగ్, ట్రైన్ ఎపిసోడ్, సో అన్నీ యూజ్ చేశారు అనమాట మొత్తము. సో ఈ షిప్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చాలా స్టైలిష్గా చూపించారండి. తారక్ అన్న ఆ టైంలో ఒక టీషర్ట్లో వస్తాడు. ఆ టైంలో కబీర్కి అండ్ విక్రమ్కి మాటలు జరుగుతాయి. ఆ మాటల్లో ముఖ్యంగా బాగా డామినేట్ చేసాడు అనిపించింది నాకు హృతిక్ రోషన్ని. మీకు చూస్తే అప్పుడు కదా మీకు కూడా అలా అనిపిస్తుంది, ఎందుకంటే అంత లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట తారక్ అనేది ఆ టైంలో. సో ఆ సీక్వెన్స్ కూడా అంతే. మనకు వాటర్లో చూసే ఉంటారు కదా చేజింగ్, అంటే ఈ షిప్లతో అది. అండ్ ఆ టైంలో మనకు F1 రేజింగ్ ఉంటుంది కదా,
ఆ రేజింగ్లో కూడా ఈ షిప్ వెళ్తుంది తారక్ అని వేసుకుని. అది నేను అనుకున్నాను ఏదో గ్రాఫిక్స్ సెట్ చేసారేమో అనుకుని, కానీ నేను కనుక్కున్నాను మళ్ళీ అది నిజంగానే ఆ సీక్వెన్స్ నిజంగానే రియల్ ఫుటేజ్ అనమాట. అది F1 రేంజ్లో నిజంగా అది అలాంటి ఒక షిప్ని తీసుకుని నిజంగానే షూట్ చేశారు అనమాట. సో అది నిజంగానే జరిగిందండి. సో దాన్ని చూసినప్పుడు అలా వెళ్తుందా నిజంగా అలాంటి అంటే రేజింగ్ ఉండే ప్లాట్ఫామ్లోకి ఆ షిప్ ఎలా వెళ్తుందని ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది. బట్ కాకపోతే నిజంగానే ఆ సీక్వెన్స్ అయితే నిజంగానే రియల్గా ఫుటేజ్ ఉంది. అండ్ ఆ షిప్ ఎపిసోడ్ తర్వాత మనకు కబీర్కి లవ్ ట్రాక్ ఉంటుంది కదా, అది ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుందండి. అది కొద్దిగా ల్యాగ్ అనిపించింది నాకు. బట్ కాకపోతే ఎండింగ్ వాళ్ళకి ఒక సాంగ్ ఉంటుంది, నీ గుండెలో సాంగ్. ఆ సాంగ్ విజువల్గా ఆడియో పరంగా బాగుందండి. ఖచ్చితంగా మనం స్క్రీన్ మీద చూస్తాడు, మంచి ఫీల్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించిన ప్రీ క్లైమాక్స్లో కబీర్కి విక్రమ్కి వచ్చే ఒక సీక్వెన్స్ అయితే మనకు మళ్ళీ తర్వాత ట్రాక్లోకి అయితే తీసుకొస్తుంది మూవీని. సో ఆ ట్రాక్ వల్లే మనం బయటకు వచ్చేటప్పుడు కొద్దిగా పాజిటివ్ వైపుతో వస్తాం అనమాట. ఆ సీక్వెన్స్తోనే వాళ్ళు ఇద్దరు ఒకటవుతారు. సో అందువల్లే మనకు వచ్చేటప్పుడు థియేటర్ నుంచి కొంచెం పాజిటివ్ వైపు అయితే వస్తామండి. తర్వాత మనకు ఎండింగ్లో సీక్వెల్కి మనకి ఒక లీడ్ అయితే ఇస్తారు. బట్ కాకపోతే నాకైతే అంత పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే అది ఉన్నా లేకున్నా పెద్ద ఇంపాక్ట్ అయితే అనిపించలేదు నాకైతే. ఇప్పుడైతే మనం నాకేం నచ్చింది ఏం నచ్చలేదని మాట్లాడుకుందాం. నాకైతే తారక్ అన్ని బాగా ప్రజెంట్ చేశారండి అయాన్ ముఖర్జీ. ఎందుకంటే మన టాలీవుడ్ డైరెక్టర్లు కూడా అంత స్టైలిష్గా ఎప్పుడు చూపించలేదు. ఇంతకుముందు నానక్రమ్తో సుకుమార్ చూపించారు, తర్వాత అరవింద్ సమేతలో త్రిపురం గారు చూపించారు. బట్ కాకపోతే ఇంత స్టైలిష్గా అయితే చూపించలేదు వాళ్ళు. నాకైతే పర్సనల్గా ఒక తారక్ అభిమానిగా బాగా చూపించారు. అండ్ ముఖ్యంగా హృతిక్ రోషన్తో అంటే డామినేట్ చేస్తాడేమో హృతిక్ రోషన్ అనుకున్నాను, కానీ నిజంగా కొన్ని సీన్స్లో అయితే హృతిక్ రోషన్నే తారక్ అన్న డామినేట్ చేశాడేమో అనిపించేలా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సో తారక్ అన్న ఉన్న సీన్స్ అన్ని దాదాపు బాగా హైగా రాసుకున్నమాట ఆ సీక్వెన్సెస్. సో బాగా అనిపించింది నాకైతే చూసేటప్పుడు. అనుకున్నాను ఇది వార్ 2 కాబట్టి హృతిక్ రోషన్కే లీడ్ రోల్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ఎక్కువ టైం ఉంటుంది, అంటే రన్ టైం. తర్వాత తారక్ అన్ని కొద్దిగా అంటే తక్కువే ఉంటుంది, ఎందుకంటే తనకి సపరేట్గా ఒక మూవీ అయితే ఉంటుంది స్పై యూనివర్స్లో. సో అందుకోసం దీంట్లో కొద్దిగా ఎస్టాబ్లిష్ చేస్తే తర్వాత సినిమాకి ఉంటుంది లీడ్ అని చెప్పేసి తీసుకున్నారేమో అనిపించింది. కానీ బట్ కాకపోతే సినిమా చూసినంతసేపు తారక్ అన్న సినిమా లేకుంటే హృతిక్ రోషన్ సినిమానా అనే ఫీల్ అయితే అనిపించింది. ఎందుకంటే ఇద్దరికి ఖచ్చితంగా ఈక్వాలిటీ ఉంటుందన్నమాట సినిమాలో. నాకైతే కొద్దిగా భయం అయితే ఉండిందండి, ఎందుకంటే జంజీర్తో రామ్ చరణ్ని అక్కడ ఎలా చేశారు, తర్వాత మనకి ఆదిపురుషుతో ప్రభాస్ని ఎలా చేశారు అనేది మనం ఆల్రెడీ చూసాం, అంటే బాలీవుడ్ డైరెక్టర్స్ మన తెలుగు వాళ్ళని. సో అయాన్ ముఖర్జీ ఎలా చూపిస్తారు అనేది ఒక టెన్షన్ అయితే ఉండింది. బట్ కాకపోతే నాకైతే చాలా బాగా చూపించండి. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ సినిమాతో. ఎందుకంటే ఆయన లుక్స్ పరంగా చూసుకున్నా కానీ, తనకి ఇచ్చిన క్యారెక్టర్ పరంగా చూసుకున్నా కానీ 100% న్యాయం చేశాడు తారక్ అన్న అండ్ అయాన్ ముఖర్జీ. అండ్ ఈ సినిమా క్లిక్ అయితే మాత్రం వాటోకి బాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేసుకుంటారు తారక్ అన్న. సో ఆ క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తారక్ అన్న ఈ సినిమాతో. ఎందుకంటే మనకి కొన్ని సినిమాలు నచ్చనివి బాలీవుడ్ వాళ్ళకి నచ్చుతుంటాయి, వాళ్ళకి నచ్చనివి మనకి ఇక్కడ బాగా నచ్చుతుంటాయి అనమాట. సో ఈ సినిమా ఇక్కడ యావరేజ్ అనిపించినప్పటికీ ఒకవేళ అక్కడ నచ్చితే మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేసుకుంటాడు తారక్ అన్న. ఆ తర్వాత ఇంకా ఎవరి గురించి అట్లా మాట్లాడాలంటే హృతిక్ రోషన్ గురించి అండి. తారక్ అన్నకి అంత ఇంపార్టెన్స్ రోల్ ఇచ్చినప్పటికీ అతను ఏమాత్రం అంటే మాట్లాడుకోకుండా ఒప్పుకున్నాడు చూడు, దానికైతే ఖచ్చితంగా సలాం కొట్టాల్సిందే ఆయనకి. ఆయన మంచి పర్ఫార్మరే, అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మంచి డ్యాన్సర్ కూడా. సో వాళ్ళిద్దరూ డ్యాన్స్ మూవ్స్ కానీ లేదంటే తారక్ అన్న హృతిక్ రోషన్ కలిసినప్పుడు వచ్చే సీన్స్ కానీ నాకైతే బాగా నచ్చాయి. ఇక అయాన్ ముఖర్జీ కూడా డైరెక్షన్ పరంగా చూసుకుంటే పర్లేదు, కానీ కథ విషయంలో ఇంకొద్దిగా జాగ్రత్త తీసుకుంటే బాగా అనిపించింది. ఎందుకంటే స్టోరీ కొద్దిగా వీక్ అనిపించింది నాకైతే. తర్వాత మనకు ఎండింగ్ అంటే క్లైమాక్స్లో మనకు అంటే మీకు సినిమా చూసి తెలుస్తుంది, చాలా తొందరగా కంప్లీట్ చేస్తారండి, ఫినిష్ చేస్తారు. వేరే కంట్రీస్లో కొద్దిమంది ఉంటారు, వాళ్ళని పోయి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కరిని చంపేస్తారు అనమాట. సో అంత సింపుల్గా కంప్లీట్ చేయడం నాకైతే కన్విన్స్. ఇది డబ్బింగ్ మూవీ కాబట్టి అస్సలు సరిపోలేదండి వాయిస్ ఓవర్ అసలు. ఎందుకంటే తెలుగులో డిఫరెంట్గా ఉంది వాయిస్, ఒక్క ఎన్టీఆర్ తప్ప మిగతా వాళ్ళందరిది ఏఐతో చేసినట్టున్నారు, అస్సలు సరిపోలేదు సెట్. అండ్ కబీర్ అండ్ విక్రమ్ కలిసిపోతారు అనమాట. ఆ కలిసిపోయేటప్పుడు వాళ్ళకి ఒక మంచి ఒక సీన్ అయితే ఉండాలన్నమాట, అంటే ఎందుకు మారుతున్నాడు అనేది. సో అది పెట్టిండే సీన్ ఏదైతే ఉందో అది నాకు అంత కన్విన్స్గా అయితే అనిపించలేదండి. సో ఇంకొంచెం కేర్ఫుల్గా రాసుకుంటే బాగుండి అనిపించింది స్క్రిప్ట్ అయితే. కొంచెం స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిలో కొద్దిగా వీక్ స్టోరీ అనిపించింది నాకైతే. ఇంకా సీక్వెన్సెస్ ఇవన్నీ చూసుకుంటే ఓకే, కానీ ఈ లీడ్ రోల్స్ హృతిక్ రోషన్ కానీ తారక్ అన్న వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద ఉన్నారు కాబట్టి మనకి ఈ స్టోరీ మీద పెద్దగా అంత ఇంపాక్ట్ అయితే పడకపోవచ్చు. నా వరకు అయితే సినిమా యావరేజ్ అండి. నేను చాలా గొప్పగా ఉందని చెప్పను, అలా అని చెప్పేసి చాలా వరెస్ట్గా ఉందని చెప్పను, కానీ సినిమా అయితే ఖచ్చితంగా ఒక యావరేజ్ మూవీ. మీరు ఖచ్చితంగా థియేటర్లోనే చూసి మూవీ, ఎందుకంటే ఆ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం మొబైల్లో చూస్తే అంత ఎఫెక్ట్గా ఉండదు, ఖచ్చితంగా బిగ్ స్క్రీన్లో చూడాలి. అండ్ ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో టికెట్ ప్రైజెస్ మనకు నార్మల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కుదిరితే ఈ వీకెండ్ 3 days ఉంటుంది కదా, థియేటర్కి వెళ్ళి చూడండి. మంచి సీక్వెన్సెస్ అంటే ఖచ్చితంగా ఒక పెద్ద స్క్రీన్లో చూసే సీక్వెన్సెస్ అనమాట అవి. అండ్ ముఖ్యంగా
లీడ్ రోల్స్ మన తారక్ అన్న, హృతిక్ రోషన్ పెద్ద హీరోలు ఉన్నారు కాబట్టి ఆ ప్రైస్కి అయితే ఖచ్చితంగా వర్తే అండి. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి ఈ వీకెండ్ కుదిరితే మాత్రం. అండ్ దీంతో పాటు మనకు కూలీ కూడా రిలీజ్ అయింది కదా ఈరోజు. నేను కనుక్కున్నాను అది ఎలా ఉందనేది, ఇంకా చూడలేదు కానీ బట్ కాకపోతే రిపోర్ట్స్ అయితే అది కూడా సేమ్ యావరేజ్ అనే వచ్చిందన్నమాట. సో అది కూడా ఒకవేళ నిజంగానే యావరేజ్ అయితే ఇది కూడా అంత పెద్దగా సినిమా లేదు కాబట్టి రెండు యావరేజ్ మూవీసే కాబట్టి సౌత్లో కూలీ ఆడినా బాలీవుడ్లో ఇది ఆడాలి. బట్ కాకపోతే సాయంత్రం రేపు తెలుస్తుంది అనమాట. అంటే ఈ వార్ 2ని వాళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకున్నారా లేదా గ్రాండ్గా లేదా అనేది మనకి ఈవినింగ్ కానీ రేపు కానీ తెలుస్తుంది. నార్మల్గా అయితే మనకి నచ్చే సినిమా వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చే సినిమా వాళ్ళకి నచ్చకపోవచ్చు. కొన్ని సినిమాలు ఆల్రెడీ చూసాం మనం. సో వార్ 2 కూడా ఒకవేళ వాళ్ళకి నచ్చొచ్చాము. ఒకవేళ నచ్చితే మాత్రం తారక్ అన్న ఒక మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేసుకుంటాడు ఈ సినిమాతో. సో ఆయన నిజంగా క్రియేట్ చేసుకోవాలని మాత్రం ఒక టాలీవుడ్ తరపున ఆయన మంచి మార్కెట్ అయితే ఏర్పాటు చేసుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పాన్ ఇండియా సినిమాలు అయితే మరికొద్ది లెవెల్లో అయితే వెళ్తాయి అనమాట ఫ్యూచర్లో వచ్చే మూవీస్ అన్ని. ఎందుకంటే తర్వాత మనకి ప్రశాంత్ నీల్తో మూవీ ఉంది కదా, ఆ డ్రాగన్ సినిమాకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇది వార్ 2 క్లిక్ అయితే కానీ బాలీవుడ్లో దానికి మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి తర్వాత సినిమాకి బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.